మీకు ఒకటి తెలుసా, పోలీస్ స్టేషన్లలో చాలా మంది లవ్ మ్యారేజెస్ చేసుకుని మాకు 18 ఏళ్ళు నిండినయి, మాకంటూ ఒక పట్టా ఉంది అని చెప్పేసి ప్రేమ వివాహాలు చేసుకొని వస్తుంటారు. చూడండి అమ్మా, మేము చాలా అనుభవాలతో చెప్తున్నాము, ఇలాంటి చాలా కేసెస్ చూస్తున్నాము, ఇది కరెక్ట్ కాదు, ఆలోచించి డిసిషన్ తీసుకోనంటే లేదు లేదు లేదు, మీరందరూ నాకు కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, నాకు ఈయన పైన నమ్మకం ఉంది, ఇతడే కావాలి, ఈయన లేకపోతే నేను బ్రతకలేను అని చెప్పేసి సొల్లు కబుర్లు చెప్తుంటారు. వంటి మీద ధరించే బట్ట ఏ కలర్ కావాలి అని మీరు, ఎలాంటి డిజైన్ కావాలి అని మీరు నిర్ణయించుకుంటున్నప్పుడు భవిష్యత్తులో మీరు జీవించే మీ తోడు ఎలా కావాలి అని మీరు ఎందుకు నిర్ణయించుకోలేకపోతున్నారు? తెలుసో తెలియక చేసుకున్నారు అని అనుకోవడానికి ఇదేమన్నా 1947 కాదు. ఎలా బ్రతకాలి, ఎవరితో బ్రతకాలి, ఎలా ఉండాలి అని మీరందరూ అనుకున్నప్పుడు, మీకంటూ ఒక మంచి తోడు కావాలి అని అనుకున్నప్పుడు ఆ తోడు ఎలాంటిదో, ఎలాంటి మనస్తత్వం కలవారో అది కనీసం మీరు గ్రహించలేకపోతున్నారంటే మీరు నిజంగా పప్పులో కాలేసిన వాళ్ళే. మనం ఇష్టపడడం కాదు, మనల్ని ఇష్టపడేటోళ్ళు కావాలి అని కోరుకోండి. ఎవరిని పడితే వాళ్ళకి గుడ్డిగా నమ్మి మీ ప్రాణాల మీదికి తెచ్చుకోకండి. అనుభవంతో చెప్తున్న, ప్రేమ అనేది అబద్ధం. అందులో ఒక్కరు మాత్రమే ప్రేమిస్తూ ఉంటారు, ఇంకొకరు నటిస్తూ ఉంటారు. దాన్ని గమనించిన వాళ్ళు మాత్రమే భవిష్యత్తులో వాళ్ళ జీవితాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకొని బ్రతుకుతున్న వాళ్ళు అవుతారు. ఆడపిల్లలని చూడకుండా ఎవరిని పడితే వాళ్ళ ప్రాణాలు తీసే కొడుకులకి ఒక్కసారి గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ సెక్షన్ లో తీసుకుపోయి మీ కొడుకులకి ఆ తల్లి ఒక బిడ్డని జన్మించడానికి ఎంత ఆవేదన పడుతుందో, ఎంత దుఃఖం అనుభవిస్తుందో చూపించండి. ఎలా బతకాలి అని నేర్పించండి. రోడ్డు మీద ఆట బొమ్మని ఎలా కొంటున్నారో అలా ఇష్టం ఉన్నప్పుడు వాడుకొని, ఇష్టం ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకొని, కష్టం ఉన్నప్పుడు కసాయి వాడిలా ప్రాణాలు తీయడము అది ఆట బొమ్మ కాదు, జీవితం అని మగపిల్లలకి కూడా బుద్ధి చెప్పండి. ప్రేమ అనే అట్రాక్షన్ లో ఉన్నప్పుడు ఎవడు కూడా నాకు నీ ఆస్తి అంతస్తు కావాలి అని చెప్పడు. ఎందుకంటే వాని దోస్తుల ముందల వాని గొప్పగా చెప్పుకోవడం కోసము, నాకు నువ్వంటే ఇష్టము, నువ్వు లేకపోతే నేను బతకలేను, నీ ఆస్తి అంతస్తు నాకేమొద్దు, నువ్వుంటే చాలు అంటాడు. 4 రోజులు సంసారం చేసిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు తల్లిదండ్రుల మాట విని, నువ్వేమైనా పీకి నా దగ్గర ఏమైనా తీసుకొని వచ్చినవా, నువ్వేమైనా కట్న కానుకలు తీసుకొని వచ్చినవా, ఎట్లొచ్చినావో అట్లా దెంగేయి అని చెప్పేసి చెప్తుంటారు. అందుకే బుద్ధి తెచ్చుకోండి, ఇప్పటికైనా మారండి. పెద్దవాళ్ళు చెప్పినట్టు వినకపోతే భవిష్యత్తులో ఇలానే అడ్డమైన వాళ్ళ చేతిలో మీ ప్రాణాలు కోల్పోవడం తప్ప మీరు కోరుకున్న జీవితం మాత్రం దొరకదు.